జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. జాతకం అనే అర్హత ఉన్న కాబోయే కోడలికి సాధ్యం కానిది నీకెలా సాధ్యమైంది? నిహారిక అడుగు పెట్టలేకపోయింది, నువ్వెలా వెళ్ళగలిగావు? అదేం మాకు అర్థం కావడం లేదు గురూజీ. కొంప తీసి అవనికి మాయలో మంత్రాలు వచ్చాయేంటి? దైవశక్తి ముందు మంత్రాలు మాయలు ఏం మాత్రం నిలబడవు. మరి ఎలా వెళ్ళగలిగింది? ఈ కుటుంబంతో నీకున్న సంబంధం ఏంటి? వేదవతి గారి కుటుంబంతో నీకేదైనా రక్త సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నారు గురుగారు మీరు? అవని మా ఇంటి అతిథి, అంతే గురుగారు. మీరు కొత్త కొత్త అనుమానాలు క్రియేట్ చేయకండి గురుగారు. ఏదో బంధం లేనిదే ఇలా జరగదు. ఏదో కారణం లేనిదే ఇది సాధ్యం కాదు. చెప్పమ్మా, నువ్వు ఏ ధైర్యంతో వెళ్ళగలిగావు? నువ్వు ఏ ధైర్యంతో పంపించగలిగావు? నువ్వంటే ఈ ఇంటి మేనకోడలివి. ఈ అమ్మాయి ఎవరు? వీళ్ళకేమవుతుంది? అవని గురించి చెప్పడానికి ఇది మంచి సందర్భంలా ఉంది. అవని మెడలో తాళి ఉంది. ఆ ప్రభావంతో సాధ్యమైనట్టుంది. ఇప్పుడు ఆ తాళి బయటపడితే నేనిరుక్కుంటాను. మౌనం ఎందుకమ్మా? సమాధానం చెప్పు. చెప్పేస్తాను. నా చెల్లెలి గురించి చెప్పేస్తాను. సుజాత గారు మా పెళ్లి గురించి చెప్పేయాలనుకుంటున్నారా? చెప్పమ్మా. అది అవని సుజాత గారు, ఏముందని నా గురించి చెప్తారు? నేను చెప్తాను. మాకు అవనికి మధ్య ఏ సంబంధం ఉంది అన్న విషయం గురించి మీరు ఎన్నిసార్లు అడిగినా మా దగ్గర సమాధానం ఉండదు. అవనికి అమ్మవారికి మాత్రం గొప్ప అనుబంధం ఉంది. ఒకసారి అమ్మవారిని దొంగిలించబోయాడు. అప్పుడు అవని తన రక్తం చిందించి అమ్మవారిని కాపాడింది. అందువల్లనే అమ్మవారి అనుగ్రహంతో అవని లోపలికి వెళ్ళగలిగింది. కరెక్ట్. ఈ పాయింట్ మాత్రం కరెక్ట్. అందుకే అవని అమ్మవారి పెట్టెను తీసుకురాగలిగింది గురువుగారు. అమ్మవారు అందర్నీ కాపాడుతారు. అమ్మవారినే కాపాడిందంటే చిన్న విషయం కాదు. అవనిని వివాహం చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. అవును గురుగారు, చాలా చాలా అదృష్టవంతుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.